వెల్కమ్ టు పిఎం7 భక్తి. చాలా మంది నిద్రించే సమయంలో కలలు కంటూ ఉంటారు. అయితే కలల శాస్త్ర ప్రకారం కొన్ని కలలు మన జీవితంలో భవిష్యత్తులో జరగబోయే విషయాలను, శుభాలను తెలియజేస్తే, మరికొన్ని మన జీవితంలో ముందు ముందు జరగబోయే అశుభాలను తెలియజేస్తాయి. ఇక స్వప్న శాస్త్ర ప్రకారం కొన్ని వస్తువులను చూడటం అదృష్టంగా చెబుతారు. మనకు కలలో ఏవి వస్తే అదృష్టం కలుగుతుంది, మనల్ని కోటీశ్వరులను చేసే కలలు ఏమిటి అనేది చాలా మందికి కలిగే ఆలోచన. కలలకు సంబంధించి ఓ శాస్త్రం ఉంది, అదే డ్రీమ్ సైన్స్. దీని ప్రకారం నిద్రిస్తున్నప్పుడు కలలో కనిపించే కొన్ని సూచనలు భవిష్యత్తు సంఘటనలను మనకు అర్థమయ్యేలా చెబుతాయి. స్వప్న శాస్త్ర ప్రకారం కొన్ని కలలు చాలా శుభకరమైనవి, కొన్ని కలలు మనకు ఆర్థిక లాభాలను కలిగిస్తాయి. కలలో డబ్బు లేదా బంగారాన్ని చూసినట్టుగా వస్తే అది శుభ పరిణామంగా, సంపన్న యోగం పట్టించే కలలుగా చెప్పవచ్చు. ఇక భవిష్యత్తులో మీరు డబ్బు పొందుతారని కూడా అర్థం. ఈ కలలు వస్తే మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని, మీకు సంపన్న యోగం పట్టబోతుందని చెప్పవచ్చు. స్వప్న శాస్త్ర ప్రకారం నదులు కలలో కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతుంది అన్న సంకేతం. ఇలాంటి కల వస్తే మీరు ఆర్థిక ఇబ్బందుల నుండి త్వరలోనే బయటపడతారు. కలలో ఆలయాన్ని చూసినట్లు వస్తే అది కూడా శుభప్రదం కలిగించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు ఇస్తుందని, భవిష్యత్తులో కొన్ని శుభవార్తలను తీసుకువస్తుందని చెబుతారు. స్వప్న శాస్త్ర ప్రకారం కలలో తామర పువ్వు కనిపిస్తే కుటుంబ జీవితంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని చెబుతారు. అంతేకాదు, కలలో దీప దర్శనం కూడా శుభ సూచకం. ఎవరికైతే కలలో వెలుగుతున్న దీపం కనిపిస్తుందో అది వారికి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుంది. మొత్తంగా కలలో కనిపించే ఈ 5 వస్తువులు మీకు డబ్బులు తెస్తాయని, కోటీశ్వరులను చేస్తాయని స్వప్న శాస్త్రం చెప్తుంది. ఇక తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయా అనే సందేహం మనందరికీ ఉంటుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం తెల్లవారుజాములో వచ్చే కలలు నిజమవుతాయని మన పూర్వీకులు, జ్యోతిష శాస్త్ర నిపుణులు అంటారు. అయితే ఈ విషయంపై డ్రీమ్ సైన్స్ మరియు సాంప్రదాయ నమ్మకాల మధ్య భిన్న విశ్లేషణలు ఉన్నా, తెల్లవారుజామున కలలు చాలా మందిలో ఆసక్తిని రేకెత్తిస్తాయి. తెల్లవారుజామున మెలకువ వచ్చే సమయంలో మనం ఎక్కువగా రావ్ ఐ మూమెంట్ దశలోనే ఉంటాం. అయితే తెల్లవారుజామున కలలు బలంగా గుర్తు ఉండవచ్చు. శాస్త్రవేత్తలు ఈ కలలను అర్థం చేసుకోవటం భావోద్వేగాలను లేదా మన ఆలోచనలకు సంబంధించిన ప్రతిఫలంగా పరిగణిస్తారు. ఇక జ్యోతిష శాస్త్ర ప్రకారం తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని విశ్వాసం ఉంది. ఇది ముఖ్యంగా రాత్రి 3 గంటల నుండి 5 గంటల మధ్య వచ్చే కలలపై ప్రాధాన్యతను ఇస్తుంది. ఈ సమయం బ్రహ్మ ముహూర్తంగా పిలుస్తారు. ఇది ఆధ్యాత్మికంగా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా, స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కలలు నిజమయ్యే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుందని, దీని వలన కలలో వచ్చే విషయాలు భవిష్యత్తుకు సంబంధించి సూచనలుగా పరిగణిస్తారు. వ్యక్తిగత విశ్వాసం, తర్కశాస్త్ర ప్రకారం కలలు అక్షరాలుగా నిజమవుతాయా అన్నది వ్యక్తిగత విశ్వాసం మాత్రమే. అయితే కలలను మన అభివృద్ధి కోసం విశ్లేషించుకోవాలి తప్పితే అనుమానాలతో భయపడకూడదు.